90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ టాపిక్ చేసే ముందు అంటే అందరి కోసం కాదు, కొంతమంది కోసం, అంటే ఆ డౌట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇద్దాం మనము. అంటే అందరు అలా ఉన్నారని ఏం కాదు. మామూలుగా భర్తకి భార్య పైన అనుమానం అనేది ఉంటుంది. ఉన్నారు చాలామంది అలా అనుమానించే భర్తలు చాలామందే ఉన్నారు. మనం ఎక్కడో కొంత రేర్ అనమాట, తక్కువ ఉంటారు. అనుమానించే వాళ్ళే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు సెషన్స్ తీసుకుంటారు, మీ దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి బాధితులు చెప్తా ఉంటారు. అసలు భర్తకి భార్య పైన అనుమానం ఎందుకు వస్తుంది, అసలు ఏ సందర్భంలో వస్తుంది, ఎలాంటి పనులు వాళ్ళు అంటే గ్రహిస్తారా ఏంటి, అసలు అనుమానం అనేది ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అమ్మాయిల్ని అనుకుంటాం కానీ అబ్బాయిలు బాగానే కనిపెడుతూ ఉంటారు. ఏంటంటే తన మీద ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు కానీ, ఆమె పోకడ అంటారు కదా, ఆమె పోకడలో మార్పు వచ్చినప్పుడు కానీ అతనికి నచ్చదు, ఖచ్చితంగా నచ్చదు. ఏంటి అని అడగలేకపోతాడు. ఎందుకంటే అది అరేంజ్డ్ అన్నా అవనివ్వండి, లవ్ అన్నా అవ్వండి, భార్య కదా, తొందరపడి అడగటం దేనికి అనేది ఒకటి ఉంటుంది. అది ఎంత చిన్న వయసు అయినా కూడా గబుక్కన అడగలేరు, కొంతకాలం టైం పడుతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎందుకు అని, రకరకాల కారణాలు ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఆమె ఇంట్లోనే ఉందనుకోండి అంత తొందరగా కనిపెట్టలేం. జాబ్ చేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆ వేషం కానీ, భాష కానీ, ఆ స్టైల్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ తేడా ఉంటుంది, కనిపెట్టగలుగుతారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే బాడీ లాంగ్వేజ్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఎవరైనా వస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు భర్త కూడా ఉంటాడు, తను నిజంగా ఆమె ఏదైనా చెడు మార్గంలో ఉంది అని అనుకున్న సందర్భంలో మాత్రమే చెప్తున్నా నేను. తను బయట అందరితో ఎలా బిహేవ్ చేస్తుందో, తన బాడీ లాంగ్వేజ్, తన మాటలు ఎలా ఉన్నాయో అలాగే ఇంటికి ఎవరైనా వస్తే కూడా అలాగే మాట్లాడుతుంది. ఆ మాటలు కొన్ని యూజ్ చేస్తుంటారు కదా, జోవియల్గా మాట్లాడడము, అన్నెసరిగా పక్కపక్క నవ్వడము, కొంచెం మీద అట్లా టచ్ చేసి కొట్టి మాట్లాడటము, అలాంటివన్నీ కూడా అతనికి నచ్చవు. ఇవన్నీ అనుమానాలకు దారితీస్తాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అంత వర్త్ పీపుల్ కాకపోవచ్చు, కానప్పుడు వాళ్ళకి వంటలు చేసి భోజనం పెట్టడం అది అతనికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ కదా మేడం, అది ఫ్యాషన్, అందరితో కలివిడిగా అనుమానం అని మీరు అడిగారు కాబట్టి అతనికి లేదేమో ఆ ఉద్దేశం, భర్త కాబట్టి. ఇప్పుడు అతనికి ప్రతి ఒక్కరిని పిలుచుకొచ్చి ట్రెండ్ అయినంత మాత్రాన భోజనాలు పెట్టాలి, అవి ఇవి వండి పెట్టాలి అనేది అతనికి కొంతమంది చూడండి ఇంటికి ఎవరిని రానివ్వరు, వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి భోజనాలు పెట్టి మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, మన ఖర్చు ఎందుకు పెట్టాలి, వాళ్ళు కూడా మనల్ని పిలిచి అలాగే పెడుతుంటే ఓకే. లేదనుకోండి అలాంటి సందర్భాల్లో భర్త అబ్జెక్ట్ చేస్తాడు, చేసినప్పుడు తను మానుకోవాలి. అంతేగాని తనకి ఇష్టమైన వాళ్ళని ఇన్వైట్ చేసేసి ఆఫీస్లో వాళ్ళు కావచ్చు, ఓకే ఎగ్జాంపుల్, మరి వాళ్ళు ఎవరైతే తనకు తెలియదు. ఒకవేళ భర్తే అందరిని ఇన్వైట్ చేసి మరి చేస్తే రివర్స్గా అయితే అప్పుడు కూడా అనుమానిస్తారా? మీరు భర్తకి భార్య మీద అనుమానం అన్నారు కాబట్టి వన్ సైడ్ మాట్లాడుతున్నా, లేదంటే మీరు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు అలా కూడా జరగచ్చు, అలా కూడా భార్యకు కూడా కోపం వస్తుంది, రెండు తప్పే కదా. ఇప్పుడు మనం ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నామంటే అది పక్క నుంచి అబ్బాయి గురించి కూడా అని మనం తీసుకోవాలి, అంటే ఆడియన్స్ కూడా అట్లా తీసుకోవాలి. ఈ సమస్య అబ్బాయికి వచ్చినా అమ్మాయికి వచ్చినా ఒకటే రిజల్ట్ కదా, కాబట్టి రెండు వైపుల నుంచి తీసుకోవచ్చు. ఒకళ్ళకి ఇష్టం లేని పని ఒకళ్ళు చేయకూడదు, చేశారు అని అంటే రకరకాల పరిణామాలకి దారితీస్తుంది. అది ఎందుకు మనం అన్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి, మానేస్తే పోతుంది కదా. ఇద్దరికి ఇష్టమయ్యి ఇద్దరికి తెలిసిన వ్యక్తులు, వాళ్ళతో మనకి రిలేషన్ బాగుంది, మనల్ని కూడా వాళ్ళు అలాగే ఇన్వైట్ చేస్తున్నారు, సమానమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అవతల వ్యక్తులతో ఉన్నప్పుడు మాత్రమే, ఇద్దరికి ఇష్టమైనప్పుడు మాత్రమే చేసుకోవాలి అటువంటివి. లేకపోతే కోపాలు రావచ్చు, గొడవలు రావచ్చు, అనుమానాలు కూడా వచ్చేస్తాయి. నువ్వెందుకు అంటే ఊరికే మాట వరుసకు అంటాడు అనమాట, నువ్వు ఇంత చేస్తున్నావు అంటే ఏదో ఉంది అన్నాడు అనుకోండి మామూలుగా, ఆ తర్వాత రోజుల్లో ఆ నిజమైన అనుమానానికి కూడా దారితీస్తుంది. అది నిజం కూడా అవ్వచ్చు కొంతకాలానికి కదా. కాబట్టి ఇవన్నీ ఎందుకు, అలాంటి ఇష్టం లేని పనులు మానేయాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్, కొంతమంది చూడండి చెడు దృష్టి లేకపోయినా, చెడు ఆలోచనలు లేకపోయినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది, దానివల్ల కూడా అనుమానాలు వస్తాయి. అలాగే మనసులో ఏమీ లేకపోయినా వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయి కదా, అవి కూడా అనుమానానికి దారితీస్తాయి.
ఓవర్ కల్చర్గా మాట్లాడటం, బాగా చనువుగా మాట్లాడటము, ఆ రిలేషన్కి తగ్గ మాటలు కాకుండా వేరేవి మాట్లాడటము. ఇప్పుడు చూడండి, మీకు నాకు ఉన్న రిలేషన్ ప్రకారం మనం ఎలా మాట్లాడుకుంటాం, ఇంకొకళ్ళతో మనకి బాగా ఎక్కువ కనెక్షన్ ఉంది, వాళ్ళతో ఎలా మాట్లాడతాం, డిఫరెన్స్ ఉంటుంది కదా. అట్లా కాకుండా వీళ్ళతో మాట్లాడినట్టే వాళ్ళతో కూడా మాట్లాడితే అనుమానం వస్తుంది ఖచ్చితంగా. ఇంకా రకరకాలన్నమాట. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. ఎందుకు మన ఇష్టం లేనప్పుడు మానేయాలి, పెళ్ళయింది కాబట్టి మానేయాలి, వాళ్ళతో మనకు అంత డీప్ కనెక్షన్స్ లేవు కాబట్టి మన వాళ్ళతో అలా ఉండకూడదు అనే జ్ఞానము బుద్ధి ఇద్దరిలోనూ ఉండాలి. ఒక విషయం చెప్పండి, అసలు భర్త భార్య పైన అంటే అనుమానం పడడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు అనుమానించాలంటారా? కొంతమంది భర్తలు అంటారు, అంటే అనుకుందాం ఉన్నారు అలాంటి భర్తలు కూడా, ఏమంటే ఖచ్చితంగా భార్యని భర్త అనుమానించాలి అంటారు. కొంతమంది సలహా ఇస్తారు, అనుమానించాలి లేకపోతే భయం ఉండదు భార్యకి అంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది అనుమానపు రోగం. అనుమానపు రోగాన్ని పుట్టించడమే వాళ్ళల్లో, ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కానీ. చాలా తప్పది. భార్యని ఎందుకు ఏ విషయంలో అనుమానించాలి? ఎందుకు? నో, భయం ఉండదు లేకపోతే అంటారు. అమ్మో వద్దు, అది చాలా పెద్ద విషయం. అది క్యారెక్టర్ పరంగా కారణం లేకపోయినా సరే, అక్కడ విషయం లేకపోయినా సరే అనుమానించాల్సిందే లేదు. చాలా తప్పది. అది 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే పెటాకులు అయిపోతుంది. అది చాలా తప్పు. ఎందుకు అనుమానించాలి? ఇలాంటి సందర్భాలు ఉంటే అనుమానించాలి. అనుమానించి కూడా బయటపడకుండా తను చెప్పాలి, ఇది వద్దు, మనం ఇద్దరం భార్యాభర్తలం, ఇద్దరికి ఇష్టమైనవి చేసుకుందాము, నీకు ఇష్టమైనవి నేను చేయొద్దు, నాకు ఇష్టం లేనివి నువ్వు చేయొద్దు. అలాంటప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇప్పుడు చూడు, నాకు ఇష్టం లేదు నువ్వు చేస్తున్నావు, నాకు బాధ అనిపిస్తుంది, అలాగే నీకు ఇష్టం లేనిది చేస్తే నీకు బాధ అనిపించదా? వద్దు ప్లీజ్ అని చెప్పుకోవాలి. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పారని అనుమానించాల్సిందే అని చెప్పి అనుమానించాలి కావాలని చెప్పి అనుమానిస్తారా? అన్నీ అలాగే అనిపిస్తాయి. అమ్మో ఇంకేమి లేదు, ఎన్నో రోజులు పట్టదు. ఇక అలా అయితే ప్రతి అబ్బాయి అనుమానిస్తాడుగా, అది తప్పు కదా. ఇలా ప్రవర్తించడం అనేది అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులకి దారి తీస్తుంది. అనవసరంగా మన గోయి మనం తవ్వుకోవడం అనమాట. ఇప్పుడు పెళ్ళికి ముందు మనం ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగటం, ఫ్రెండ్షిప్ అనేది స్కూల్ డేస్ నుంచి వస్తుంది కాబట్టి అది కల్చర్గా కూడా మారిపోయింది కాబట్టి దాన్ని పెద్దగా మైండ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే పెళ్ళికి ముందు మనం ఎలా ఉన్నాం మనల్ని అనేవాళ్ళు ఎవరు లేరు. పెళ్ళైన తర్వాత ఒక మగ పురుగు భర్త రూపంలో మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఇవన్నీ కొన్ని తగ్గించుకోవాలి. అతను కూడా అదే కల్చర్లో ఉంటే నో ప్రాబ్లం. కానీ అతను సాంప్రదాయమైన కుటుంబం, ఈ అమ్మాయిది కాదని కాదు నా ఉద్దేశం, అతను ఇంకా పట్టింపులు భావాలు ఉన్నవాడైతే కనుక ఖచ్చితంగా నిన్ను అబ్జెక్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో. అందుకని నువ్వు అనుకోవాలి, నీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి, పెళ్ళయ్యాక నువ్వు ఇలాంటివి మానాలమ్మా. ఇప్పుడు చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చున్నీ జారిపోతుంది, తర్వాత పై బటన్ పెట్టుకోరు, లో నెక్ టీషర్ట్స్ వేసుకుంటారు అమ్మాయిలు. మరి తల్లిదండ్రులకి తండ్రి కూడా చూస్తాడు కదా, ఇవన్నీ చూసినప్పుడు తండ్రి చెప్పొచ్చు, తల్లి చెప్పొచ్చు, నువ్వు డ్రెస్ వేరింగ్ మార్చుకోవాలి పెళ్ళయ్యాక, ఇలాంటి బట్టలు నువ్వు వేసుకోకూడదు, లో నెక్స్ వేసుకోకూడదు, ఎక్స్పోజింగ్గా నువ్వు కనపడకూడదు, షేపులు కనిపిస్తూ వేసుకోకూడదు, చక్కగా నిండుగా ఏ బట్టలన్నా వేసుకో, నువ్వు నిండుగా ఉండు. భర్తతో నువ్వు కలిసి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా అయినా ఉండు, నువ్వు సింగిల్గా వెళ్తున్నప్పుడు నీ డ్రెస్ వేరుగా ఉండాలి, అప్పుడు అతనికి అనుమానం రాదు. అంతేగాని నువ్వు భర్తతో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి కూడా మామూలుగా ఎలాగోలా ఉండేసి ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు పర్టికులర్గా నువ్వు అలాంటి బట్టలు వేసుకుని వెళ్తున్నప్పుడు కోపం వస్తుంది ఫస్ట్, తర్వాత బాధ అనిపిస్తుంది, తర్వాత అనుమానం వస్తుంది. ఏంటి నాతోనేమో పిచ్చి గుడ్డలు వేసుకుని పిచ్చి పిచ్చిగా జిడ్డు మొహం వేసుకుని ఉంటుంది, బయటకి ఇంత మేకప్ చేసుకుని ఇలాంటి బట్టలు వేసుకుని వెళ్తుంది, ఎవరి కోసం వెళ్తుంది అని కోపంతో బయలుదేరిన భావన అనుమానంలోకి దారితీస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తెలుసుకోవాలి, తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసి పంపేటప్పుడు చెప్పి పంపాలి, అలాంటి గుడ్డలు ఏమైనా ఉంటే అక్కడే వదిలేసి వెళ్ళమ్మా, నువ్వు అలాంటి మంచి బట్టలు కొనుక్కొని వెళ్ళాలని చెప్పి నేర్పాలి. సరే, ఇదంతా అనుమానం కాదు, నాకు నీ మీద పిచ్చి ప్రేమ, నువ్వు అనుమానం అంటావేంటి? నీ మీద ప్రేమ ఎక్కువైపోయింది నాకు, అంతే తప్ప దీని అనుమానం అని ఎలా అంటావు? కాదు, ఇది ఖచ్చితంగా నా మీద నీకు అనుమానం అని భార్య అంటది. దీన్ని ఎలా తీసుకోవాలంటారు మేడం ఫైనల్గా? అదే అతి ప్రేమ కూడా అనుమానానికి దారి తీసేస్తుంది తర్వాత. ఇప్పుడు కొన్ని బుక్స్ చదివాను నేను, చాలా ప్రేమ భార్య అంటే, ఆ భార్య తట్టుకోలేకపోతూ ఉంటుంది ప్రేమని. అనేక సార్లు అమ్మో ఈ రాక్షస ప్రేమను తట్టుకోలేకపోతున్నాను, ఇంకొక బాత్రూమ్కి వెళ్తే రాడేమో, అన్ని ప్లేసులకి వస్తాడు, అలా అంత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, అడగకముందే అన్నీ ఇవ్వడము, ఒకటి అడిగితే 4 ఇవ్వడము, అప్పుడు ఎప్పుడు అమ్మాయి ఫేస్ చూడడమే, ఆ అమ్మాయి ఇంకా అటు ఇటు చూడడానికి లేదు. అంటే ఎంత బిగించినట్టుగా ఆ సిచ్యువేషన్ అమ్మాయి ఇబ్బంది పడిపోతుంది. ఎంత భర్త అయినా సరే
ఇప్పుడు ఎంత అక్క చెల్లెలైనా తల్లిదండ్రులు అదే పనిగా చూస్తుంటే ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ వస్తుంది చూడండి. ఇంకా భర్తనే కూడా అలా చూస్తుంటామో ఏంటి ఇలా చూస్తున్నాడు, పిచ్చోడా లేకపోతే నా మీద అనుమానంతో చూస్తున్నాడా ఏంటి అనే భయం వచ్చేస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు తప్పించుకు తిరగాలని చూస్తుంది. అప్పుడు వాడికి ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఒకలాంటి శాడిజం కూడా వచ్చేస్తుంది అతనిలో. అంత అతి ప్రేమ అవసరం లేదు, అంత ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఈ అమ్మాయి కూడా ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ రావాలి. నీకు అంత ప్రేమ ఉంటే గొడవలు పడకు, నాతో మంచిగా ఉందాము, మన కుటుంబాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్దాము అని మాట్లాడాలి. నీకు ప్రేమ ఉందని చెప్పి ఇలా చూస్తూ కూర్చుంటావా? అలా చూస్తూ కూర్చోవడము, నన్ను ఎవరితో మాట్లాడకపోవడం, చుట్టాలింటికి వెళ్ళనివ్వకపోవడం, అమ్మో నువ్వు లేకపోతే నేను నిమిషం ఉండలేవని చెప్పి నన్ను ఎటు వెళ్ళనివ్వవా? ఇది ఎక్కడ విచిత్రం? అది అమ్మాయి ఫస్ట్ మాట్లాడుకోవాలి. కొంతకాలం గడిచేటప్పుడు అర్థమైపోతుంది కదా, అదే ఫస్ట్ అనుకుని అప్పుడు అడిగేయాలి. ఇలా ఉంటే నాకు కుదరదు, నువ్వు ఇలా ఉండొద్దు, నాకు ఉంది నువ్వంటే ప్రేమ, పట్టేసుకుని తాడు పెట్టి కట్టేసి నేను కూర్చోనా నీ ముందు, నీకు ఆ సిచ్యువేషన్ నేను కల్పిస్తాను, నీకు ఎలా ఉంటుందో చూడు అని చెప్పి మాట్లాడుకోవాలి. గొడవద్దు, అలా అర్థమయ్యేలాగా చెప్పాలి. చెప్పి మెల్లమెల్లగా తగ్గేటట్టుగా చూసుకోవాలి. నార్మల్ రొటీన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళినా సరే నిమిషానికి ఒకసారి ఫోన్లు చేయడం, నిమిషం మధ్యలో గుర్తుకొస్తే ఇంటికి వచ్చేసేయడం. ఇప్పుడు అంత టైమింగ్స్ ఇప్పుడు లేవేమో కానీ ఒకప్పుడు టైం ఉండేది. లంచ్కి ఇంటికి వచ్చేవారు, వచ్చి భోంచేసి వెళ్ళేవారు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకే ఇంటికి వచ్చేవారు. అలాంటి టైం టేబుల్స్ ఉండేవి. అప్పుడు అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది కదా. ఇలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు. అంత అతి ప్రేమ వద్దు. ఏంటంటే కొంతమంది బాగా అందంగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు తగ్గట్టు చేసుకోవాలి అని ఎవడు అనుకోడు. బ్రహ్మాండమైన అందగతి దొరికితే అబ్బా చేసుకుందామనే చూస్తారు. మళ్ళీ తర్వాత ఏమనుకుంటాడు, నేను కాపలా కాయలేకపోతున్నాను. నిన్నంత అందాన్ని ఎవడు చేసుకోమన్నాడు, నిన్ను ఎవడు కాపలా కాయమన్నాడు? మరి అంత అందగాడి చేసుకుంటాడు, వాడు కాపలా కాసుకుంటాడో తీసుకెళ్తాడో తనతో పాటు మనకు అనవసరం. నీది నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఇంత ప్రాపర్టీ మన దగ్గర ఉంది, మనం దానికి తగుమా లేదా, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి లేదా అని మనం ఆలోచించుకుంటాం కదా. ఇమీడియట్గా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేస్తాం. అంటే అది అక్కడ ఉండాల్సిన ప్లేస్ అది. మరి ఒక మనిషిని నువ్వు ప్రొటెక్ట్ చేయగలవా, జీవితకాలం సెక్యూర్ చేయగలవా? ఇప్పుడు రోజులు కూడా బాగలేదు, ఎవరో ఒకరు అటాక్స్ చేస్తున్నారు. నువ్వు ఉద్యోగం సద్యోగం మానేసి కాపలా కాయగలవా? నువ్వు ఆలోచించుకోవాలి. పెద్ద బాగా ఆస్తిపరులు ఫుల్గా మనకు సెక్యూర్డ్గా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నా నో ప్రాబ్లం. మనం సైకిల్ మీదే వెళ్ళాల్సిన జీవితము, లేకపోతే ఆటోలో వెళ్ళాల్సిన జీవితము, లేదా స్కూటర్ మీద వెళ్ళాల్సిన జీవితం అయినప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు ఏదో పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేయగలవు ఆ అందాన్ని, అది నువ్వు ఆలోచించుకోవాలి. అంతేగాని చేసేసుకున్న తర్వాత కాపలా కాస్తాను, చూస్తూ కూర్చుంటాను, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ అంటే నడవదు. అది ముందు ఆ అమ్మాయి అబ్జెక్ట్ చేయాలి. అబ్జెక్ట్ చేయగలిగినప్పుడు అతనికి అర్థం అవుతుంది. అర్థమయ్యి కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాడు, అందులో నుంచి బయటపడటానికి కూడా ఆలోచిస్తాడు. థ్యాంక్ యూ.